ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా ఒకవేళ బలపరచబడినట్లయితే ఈ అనుదిన దేవుని వాక్యం ద్వారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం నిర్గమకాండము 20 అధ్యాయము 24 ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు దేవుడు మనతో కూడా గొప్ప వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన దేవుడు మనల్ని ప్రతి స్థలమందు ఆశీర్వదించగల దేవుడు. అవును, ఈ మాటను ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు తెలియజేశాడు. ఈరోజు నీకు, నాకు, మనందరికీ ఆయన మాట్లాడుతున్నాడు. అదేమిటంటే మనం వెళ్ళి ప్రతి స్థలంలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదర, మన దేవునికి ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త గనుక ఆయనకి ఏ స్థలము ఎక్కడ ఆయనకి ప్రాంతాలతో కానీ ఆ స్థలాల వారిగా ఆయనకి అడ్డుగా ఏముండవు. ఆయన ఆశీర్వదించాలనుకుంటే దేశం కానీ దేశంలో అయినా ఎక్కడైనా నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు. యోసేపు దేశం కానీ దేశంలో బానిసగా వెళ్ళాడు. కానీ దేవుడు ఎంతో కృతజ్ఞుడై భయభక్తులు కలిగి జీవించిన మూలంగా యోసేపుని దేవుడు తన దేశము కాకపోయినా ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన అధికారిగా యోసేపుని దీవించాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావా నేను అక్కడికి వెళ్తే దేవుడు ఆశీర్వదించడేమో, అక్కడికి వెళ్తే దేవుడు ఆశీర్వదించడేమో, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే నేను ఏం చేయలేనేమో అని దేవుడు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి స్థలంలోనూ ఆయన నిన్ను ఆశీర్వదించగలడంట. ఎప్పుడు నిన్ను ఆశీర్వదించగలడు? ఎప్పుడు నిన్ను ఆయన ఆశీర్వదించాలని ఇష్టపడతాడంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు ప్రతి విషయం ముందు ఆయనకి కృతజ్ఞుడవై ఆయన కొరకు నువ్వు జీవిస్తూ, ఆయన కొరకు నువ్వు భయభక్తులు కలిగి ఆయన దృష్టిలో నువ్వు జీవిస్తున్నట్లయితే నిందారహితంగా యోసేపు వలె నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? దేవుడిని ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నావా? దేవుడి రీతితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎక్కడ, ఏ స్థలంలో, ఏ రంగంలో, నువ్వు ఏ యొక్క విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తాడైతే నువ్వు పరిపూర్ణంగా ఆయన కృతజ్ఞుడివై ఉండాలి. నీ జీవితంలో ఆయనకి ప్రతి మేలు ఆయన నువ్వు మహిమపరిచే బిడ్డవై ఉండాలి. ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించే బిడ్డవై ఉండాలి. ప్రతి విషయం ముందు ఆయనకి స్తుతులు చెల్లించి ఆయన మహిమపరిచే బిడ్డవై ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతాడు. నువ్వు వెళ్ళి ఏ ప్రదేశమైనా, నువ్వు పనిచేసే ఏ రంగమైనా, ఎక్కడైనా సరే అవి దేవునికి ఏమీ అడ్డురావు. నువ్వు నేను ఆశీర్వదించాలనుకుంటే, నేను ఉన్నతంగా నిలబెట్టాలనుకుంటే ఆయన ఏ విధంగా అయినా నిలబెట్టగలడు. నువ్వు నీ కలుగు ప్రతి సమస్య నుంచి విడిపించి ఆయన నిన్ను గొప్ప చేసి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికే వేలాది స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున బిడ్డలతో మీరు మాట్లాడుతున్న రీతిని బట్టి వందనములు, స్తోత్రములు. అవును తండ్రి, ప్రతి స్థలంలోనూ మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మాట్లాడిన మాటను బట్టి వందనములు. మా పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రేమ, కనికరాన్ని బట్టి వేలాది వందనములు. ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి. అయా, నీ విలువైన ప్రేమను మా పైన చూపిస్తున్నందుకు వందనములు. మీ పట్ల కృతజ్ఞులమై నిన్ను మహిమపరిచే బిడలమై అయా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితం, యథార్థవంతమైన జీవితం మాకున్నట్లయితే అయ్యా మమ్మల్ని దీవించి ప్రతి స్థలంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కృపను చూపించినందుకు వందనములు. వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.